నమస్కారం మాగల్ఫ్ న్యూస్ కి స్వాగతం. ప్రతిరోజు 6 దేశాల తాజా వార్తలు మీకు అందించబడుతున్నాయి. వర్షపు నీరు నిలవడం మరియు వ్యర్థాల నిర్వహణకు సంబంధించిన పర్యావరణ ఆరోగ్య ప్రమాదాలపై చర్చించడానికి ఉత్తర మున్సిపల్ కౌన్సిల్ హాయ్కోమ్ కార్యక్రమం కింద ఒక చర్చా సమావేశం నిర్వహించింది. అక్రమ డంపింగ్ వల్ల కలిగే ప్రమాదాలను తగ్గించడం, సమన్వయాన్ని బలోపేతం చేయడం లక్ష్యంగా జరిగిన ఈ సమావేశంలో పర్యావరణ సుప్రీం కౌన్సిల్, పనుల మంత్రిత్వ శాఖ మరియు ఆరోగ్య మంత్రిత్వ శాఖల ప్రతినిధులు పాల్గొన్నారు. ఈ సమావేశానికి డాక్టర్ సయ్యద్ షుబ్బర్ అల్ వెడాయ్ అధ్యక్షత వహించారు. ఇందులో ఇంజనీర్ అబ్దుల్ నబీ అల్ కవారీ, డాక్టర్ ఘాదా అబ్దుల్ తీఫ్ అల్ జాయానీ మరియు ముస్తఫా మజీద్ సలైమన్ మరియు ఇంజనీర్ మహమ్మద్ అమన్ సహా వివిధ మంత్రిత్వ శాఖల ప్రతినిధులు పాల్గొన్నారు. ఈ కార్యక్రమం సంస్థాగత సహకారాన్ని పెంపొందించడానికి మరియు ప్రజారోగ్యాన్ని పరీక్షించే నివారణ, పర్యావరణ పద్ధతులను ప్రోత్సహించడానికి జరుగుతున్న ప్రయత్నాలను ప్రతిబింబిస్తుందని అధికారులు తెలిపారు. వర్షపు నీరు నిలిచిపోవడం అనేది కేవలం మౌలిక సదుపాయాల సమస్య మాత్రమే కాదని, ఇది పర్యావరణ మరియు ఆరోగ్య సమస్య కూడా అని ఇంజనీర్ మహమ్మద్ అమన్ వివరించారు. వర్షపు నీటిని సేకరించిన తర్వాతే కౌన్సిల్ పాత్ర మొదలవుతుందని, కాలుష్యం ఒక ప్రదేశం నుండి మరొక ప్రదేశానికి వ్యాపించకుండా నిరోధించడం ప్రాముఖ్యతను ఆయన వివరించారు. పని మంత్రిత్వ శాఖ సహకారంతో అభివృద్ధి చేసిన ఒక పర్యవేక్షణ వ్యవస్థను కూడా ఆయన ప్రముఖంగా ప్రస్తావించారు. ఇది సెన్సార్లను ఉపయోగించి వ్యర్థాల రవాణా వాహనాలను పర్యవేక్షిస్తుంది. 2022 నిర్ణయం తర్వాత అమలు చేయబడి 2025లో క్రియాశీలకమయ్యే ఈ వ్యవస్థ లోడింగ్, అన్లోడింగ్ మరియు అక్రమ పారవేత కార్యకలాపాలను పర్యవేక్షిస్తుంది. ఇప్పటి వరకు ఒక సంవత్సరంలో 1270 వాహనాలకు లైసెన్సులు జారీ చేయగా 62 ఉల్లంఘనలు నమోదు చేశారు. వీటికి 7,000 నుంచి 10,000 బహ్రెయిన్ దినార్ల వరకు జరిమానాలు విధించారు. నివాస ప్రాంతాల్లో వరదలను తగ్గించడానికి మరియు వర్షపు నీటిని నిర్వహించడానికి పనుల మంత్రిత్వ శాఖ డ్రైనేజ్ నెట్వర్క్లను విస్తరిస్తోందని ఇంజనీర్ అబ్దుల్ నబీ అల్ కవారీ తెలిపారు. ముఖ్యంగా వర్షాకాలంలో నీటి నిల్వను నిరంతరం పర్యవేక్షిస్తున్నామని, సమస్యలను ముందుగానే గుర్తించడంలో ప్రజల ఫిర్యాదులు కీలక పాత్ర పోషిస్తాయని ఆరోగ్య మంత్రిత్వ శాఖకు చెందిన ముస్తఫా మజీద్ సలైమన్ అన్నారు. చిన్న నిలిచి ఉన్న నీటి వనరులు కూడా దోమల సంతానోత్పత్తికి దారితీస్తాయని డాక్టర్ ఘాదా అల్ జయానీ హెచ్చరించారు. రియాద్ మెట్రో వెస్టర్న్ స్టేషన్ కార్యకలాపాలు ప్రారంభించనుంది. ఈ మేరకు రియాద్ నగర రాయల్ కమిషన్ ప్రకటించింది. దీంతో ఈ ప్రాజెక్టులో 4 ప్రధాన ప్రతిష్టాత్మక స్టేషన్ల పనులు పూర్తయ్యాయని తెలిపింది. రియాద్ ప్రజా రవాణా వ్యవస్థలో మరో మైలురాయిని సూచిస్తుందని అధికారులు తెలిపారు. రియాద్ మెట్రో ప్రాజెక్టులో 4 ప్రతిష్టాత్మక స్టేషన్లలో వెస్టర్న్ స్టేషన్ అతిపెద్దది. ఈ 4 స్టేషన్లలో కింగ్ అబ్దుల్లా ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్ మెట్రో స్టేషన్, ఎస్టీసీ అల్ వలాయ్ మెట్రో స్టేషన్ మరియు ఖజర్ అల్ హోప్ మెట్రో స్టేషన్ కూడా ఉన్నాయి. ఈ స్టేషన్ పర్యావరణ సుస్థిరత మరియు డిజైన్ సామర్థ్యం కోసం లీడ్ గోల్డ్ సర్టిఫికేషన్ పొందింది. మొత్తం 112,000 చదరపు మీటర్ల విస్తీర్ణంలో విస్తరించి ఉన్న ఈ స్టేషన్లో వాణిజ్య సముదాయాలు, ఒక సెన్సరీ గార్డెన్, 550 మంది భక్తులు ప్రార్థన చేయగల సామర్థ్యం ఉన్న మసీద్ మరియు రియాద్ నివాసులకు సేవలందించే వివిధ ప్రజా సౌకర్యాలు వంటి సమీకృత సదుపాయాలున్నాయి. ఈ స్టేషన్ ప్రాంగణంలో 600 వాహనాలకు పైగా సామర్థ్యం గల ప్రజా రవాణా పార్కింగ్ సౌకర్యాలు కూడా ఉన్నాయి. ఈ స్టేషన్ గంటకు 60,000 మందికి పైగా రైలు ప్రయాణికులకు మరియు గంటకు సుమారు 1,300 మంది బస్సు ప్రయాణికులకు వసతి కల్పించేలా రూపొందించబడింది. ఈ స్టేషన్ ప్రజా రవాణా వినియోగాన్ని ప్రోత్సహిస్తూ రాజధాని అంతటా మెట్రో రైళ్లు మరియు కీలక గమ్యస్థానాల మధ్య అనుసంధానాన్ని మెరుగుపరుస్తుందని భావిస్తున్నారు. 4 ప్రతిష్టాత్మక స్టేషన్ల నిర్మాణం పూర్తి కావడం రియాద్ మెట్రో ప్రాజెక్టులో ఒక కీలక దశ అని రాయల్ కమిషన్ పేర్కొంది. ఖతార్లోని కొన్ని ఆరోగ్య కేంద్రాల్లో జనన మరణ నమోదు విభాగానికి సంబంధించిన అధికారిక పనివేళలను ప్రజారోగ్య మంత్రిత్వ శాఖ ప్రకటించింది. ఉదయం షిఫ్ట్ ఉదయం 7:30 నుంచి మధ్యాహ్నం 1 గంటల వరకు ఉంటుంది. ఈ సమయంలో జనన నమోదు దరఖాస్తులను మరియు జనన ధృవీకరణ పత్రాల అభ్యర్థనలను ఈ విభాగం స్వీకరిస్తుందని సోషల్ మీడియా పోస్టులో పేర్కొంది. ఈ సేవలు ఉమెన్స్ వెల్నెస్ అండ్ రీసెర్చ్ సెంటర్, అల్ వక్ర హాస్పిటల్, ఐషా బిన్త్ హమద్ అల్ అతియా హాస్పిటల్, ది క్యూబన్ హాస్పిటల్, సిద్రా మెడిసిన్, ఆల్ అహ్లీ హాస్పిటల్, దోహా క్లినిక్ హాస్పిటల్ మరియు అల్ ఎమాడి హాస్పిటల్ ఉంటుంది. సాయంత్రం పనివేళలు మధ్యాహ్నం 1 గంటల నుంచి సాయంత్రం 6:30 వరకు ఉంటాయని మంత్రిత్వ శాఖ పేర్కొంది. ఉమెన్స్ వెల్నెస్ అండ్ రీసెర్చ్ సెంటర్లో మాత్రమే సాయంత్రం షిఫ్ట్ అందుబాటులో ఉందని తెలిపారు.
యూఏఈలో సోషల్ మీడియాలో మహిళా బంధువు వ్యక్తిగత ఫోటోతో పాటు ఆమె వ్యక్తిత్వాన్ని కించపరిచే అభ్యంతరకరమైన వ్యాఖ్యలను పోస్ట్ చేసి ఆమెను అవమానించి పరువు తీసినందుకు 27 ఏళ్ల భారతీయ వ్యక్తికి 3,000 దిర్హాంల జరిమానా విధించారు. నిందితుడు తన సోషల్ మీడియా ఖాతాలో ఆమె ఫోటోను అప్లోడ్ చేసి ఆమె పరువు, వ్యక్తిగత ప్రవర్తన లక్ష్యంగా చేసుకుని వ్యాఖ్యలు చేసినట్లు తెలుసుకున్న ఆ మహిళ దిగ్భ్రాంతికి గురయ్యారు. నిందితుడు ఆమె తండ్రి ఫోటోను కూడా పోస్ట్ చేసి అదేవిధంగా ఆయనపై కూడా అవమానకరమైన పరువు తీసే వ్యాఖ్యలు చేసినట్లు వెల్లడైంది. బాధితురాలు వెంటనే ఈ సంఘటన గురించి పోలీసులకు ఫిర్యాదు చేసింది. సోషల్ మీడియాలో తమ ఫోటోలను ప్రచురించడానికి తాను గాని తన తండ్రి గాని నిందితుడికి అనుమతి ఇవ్వలేదని ఆమె పేర్కొంది. నిందితుడి సోషల్ మీడియా పోస్టులను గుర్తించి అభ్యంతరకరమైన ఆ విషయాలను దర్యాప్తు ఫైల్లో భాగంగా నమోదు చేశారు. విచారణ సమయంలో ఆ మహిళ తన మొబైల్ ఫోన్ తీసుకుని తనకు తెలిసిన పాస్వర్డ్తో తన ఖాతాలో ప్రవేశించి అవమానకరమైన వ్యాఖ్యలను, ఫోటోలను స్వయంగా ప్రచురించిందని నిందితుడు వాదించాడు. అయితే ప్రాసిక్యూటర్ల ముందు బాధితురాలు ఇచ్చిన వాంగ్మూలం మరియు ఫోరెన్సిక్ ఎలక్ట్రానిక్ సాక్ష్య నివేదికలోని నిర్ధారణతో సహా కేసులో సమర్పించిన సాక్ష్యాధారాలను సమీక్షించిన తర్వాత న్యాయస్థానం అతన్ని దోషిగా నిర్ధారించింది. ఈ నేరంలో నిందితుడి ప్రమేయం ఉందని సాక్ష్యాధారాలు స్పష్టంగా నిరూపించాయని న్యాయస్థానం తెలిపింది. నిందితుడిని దోషిగా నిర్ధారించిన కోర్టు 3,000 దిర్హాంల జరిమానా విధించింది. యువ నాయకులను తయారు చేసే జాతీయ కార్యక్రమం ఖియాది ప్రారంభమైంది. యంగ్ లీడర్స్ ప్రిపరేషన్ సెంటర్ సహకారంతో మస్కట్ గవర్నరేట్ నిర్వహించిన ఈ కార్యక్రమంలో యువత నైపుణ్యాలను అభివృద్ధి చేయడానికి వారి నాయకత్వం మరియు సృజనాత్మక సామర్థ్యాలను మెరుగుపరచనున్నారు. అలాగే సృజనాత్మక ఆలోచనలు, నిర్ణయం తీసుకోవడం మరియు కమ్యూనికేషన్ నైపుణ్యాలను మెరుగుపరచడానికి పలు కార్యక్రమాలు చేపడుతున్నట్లు అధికారులు తెలిపారు. 3 రోజులు కొనసాగే కార్యక్రమం 11 నుంచి 14 సంవత్సరాల వయసు గల 60 మందికి పైగా విద్యార్థులు పాల్గొంటున్నారు. వీరిలో 40 మంది విద్యార్థులను మస్కట్ గవర్నరేట్లోని విద్యా డైరెక్టరేట్ జనరల్ నామినేట్ చేయగా పబ్లిక్ రిజిస్ట్రేషన్ ద్వారా 20 మంది ఎంపికయ్యారు. వీళ్లతో పాటు గవర్నరేట్ ఉద్యోగుల పిల్లల కోసం నిర్దిష్ట సంఖ్యలో సీట్లు కేటాయించారు. ఈ కార్యక్రమంలో పాల్గొనే వారిలో సంపూర్ణ నాయకత్వ వ్యక్తిత్వాన్ని పెంపొందించడానికి రూపొందించిన ఆచరణాత్మక వర్క్షాపులు మరియు ఇంటరాక్టివ్ కార్యకలాపాలను నిర్వహిస్తున్నారు. మే 12 దుబాయ్ నుండి ఎయిర్ ఇండియా ఎక్స్ప్రెస్ విమానం బయలుదేరిన 20 నిమిషాల్లోపే క్యాబిన్లో భయాందోళన వ్యాపించాయి. 32 ఏళ్ల ప్రయాణికుడు కుప్పకూలిపోయి స్పృహ కోల్పోయాడు. ఆర్యకే ఆసుపత్రిలో నర్సుగా పనిచేస్తున్న అఖిలావన్ నీలకందన్ వెంటనే స్పందించారు. విమానంలో అందుబాటులో ఉన్న పరిమిత వైద్య సామగ్రిని ఉపయోగించి విమానం భారతదేశంలో సురక్షితంగా దిగే వరకు దాదాపు 2 గంటల పాటు ఆమె అతన్ని నిరంతరం పర్యవేక్షించారు. నీలకందన్ తన మొదటి విహారయాత్ర కోసం ఇంటికి ప్రయాణిస్తున్నారు. ఆమె ప్రయాణిస్తున్నది కేవలం 2వ విమాన ప్రయాణమే. ఆ సమయంలో దుబాయ్ నుండి తిరుచిరాపల్లికి వెళ్లే విమానంలో అత్యవసరంగా ఒక వైద్య నిపుణుడు అవసరమని క్యాబిన్ సిబ్బంది ప్రకటించారు. వైద్య సిబ్బంది లేదా వైద్యులు ఎవరైనా అందుబాటులో ఉన్నారా అని వారు ప్రకటించినప్పుడు నేను వెనుక కూర్చుని ఉన్నాను. నేను వెంటనే రోగి వద్దకు వెళ్లాను. నేను అతన్ని పిలిచినప్పుడు అతను స్పందించలేదు. మూర్ఛ లాంటి లక్షణాలు కనిపించాయి. ఆ సమయంలో ప్రయాణికులు భయపడి నిలబడ్డారు. నేను భయపడలేదు. నేను ఆసుపత్రిలో ఉన్నట్లు భావించానని ఆమె అన్నారు. విమానంలో ఉన్న మరో డాక్టర్ సూచనలతో అతనికి వైద్య సేవలు అందించామన్నారు. అతని నాడి తక్కువగా, బీపీ ఎక్కువగా ఉందని ఆమె అన్నారు. ఈ క్లిష్ట సమయంలో ఆ ప్రయాణికుడు తీవ్రంగా వణకడం కొనసాగించాడని ఆ నర్సు తెలిపారు. ఆ ప్రయాణికుడు మూర్ఛ లాంటి లక్షణాలతో పాటు తక్కువ షుగర్ లెవెల్స్తో బాధపడుతున్నాడని తెలిసింది. వెంటనే డాక్టర్ సూచనలతో ఎలక్ట్రోలైట్ సపోర్ట్ మరియు ఐవీ ఫ్లూయిడ్స్ ఇచ్చామని, దీంతో నెమ్మదిగా అతను కోలుకోవడం ప్రారంభించాడని తెలిపారు. కానీ అతని పరిస్థితిని నిలకడగా మార్చడానికి దాదాపు 2 గంటల సమయం పట్టిందన్నారు. ప్రయాణికుడు స్పృహలోకి వచ్చిన తర్వాత అతనికి జాగ్రత్తగా జ్యూస్ ఇచ్చి ప్రయాణం మిగిలినంతసేపు అతని యోగక్షేమాలను పర్యవేక్షిస్తూనే ఉన్నట్లు నర్సు వెల్లడించారు. భారతదేశంలో విమానం దిగిన తర్వాత సిద్ధంగా ఉన్న అత్యవసర వైద్య బృందాల వద్దకు తీసుకెళ్లారు. విమానంలోని వైద్య అత్యవసర పరిస్థితి గురించి విమానయాన సంస్థ ముందే విమానయాన శ్రేణి అధికారులను అప్రమత్తం చేసింది. విమానం దిగిన తర్వాత ఎయిర్ ఇండియా సిబ్బంది కూడా తమ అతిథికి ఆమె అందించిన సత్వర వైద్య సహాయానికి ధన్యవాదాలు తెలుపుతూ చేతితో రాసిన ప్రశంసాపత్రాన్ని అందజేశారు. ఇవి మా కల్ప్ న్యూస్ విశేషాలు. మరో బులెటిన్లో మళ్ళీ కలుసుకుందాం. నమస్కారం.